ఆస్తమా ప్రాబ్లానికి వాడాను. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ లైఫ్ లాంగ్ బ్రతుకున్నంత కాలం వాడాల్సిందే అని చెప్పారు. ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడటం వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్ షుగర్ అటాక్ అయింది. ఇందులో అప్లయన్స్ సప్లిమెంట్స్ సజెషన్ చేశారు. జస్ట్ ఒక్క నెల వాడదామని చెప్పేసి ట్రై చేశాను. ఒక 1 monthలోనే 15 daysకే నాకు దమ్ము దగ్గు ఆయాసం అనేది కంప్లీట్గా తగ్గింది. అదే హాస్పిటల్కి మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. లైఫ్ లాంగ్ నీకు తగ్గని ఆస్తమా అవే సప్లిమెంట్స్ కంటిన్యూ చేయని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ డాక్టర్ని నమ్మకం చెప్పలేదు. బ్రీతింగ్ ప్రాబ్లం కదా, ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో తెలియదు. ఆ డాక్టరే ఇవే కంటిన్యూ చేయమన్నారంటే పని చేస్తున్నాయా? చేస్తున్నాయి కదా. ఈ రిజల్ట్ని నేను టీంకి చెప్పుకొని టీం చేస్తున్నా. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. 95,732. నేను పీసీఓడి ప్రాబ్లం అనేది ఉండేది నాకు. అంటే మెచ్యూర్ అయిన కాంచి 3 నెలలకి 4 నెలలకి అలా మెన్సెన్స్ అనేది అయ్యేది. అయినా 3 నెలలు కూడా 3 రోజులు 5 రోజులు చాలా పెయిన్ వచ్చేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. డాక్టర్లకి చూపిస్తే పిల్లలు కారని చెప్పారు, కానీ పిల్లలు అయ్యారు. పిల్లలైన తర్వాత కూడా నాకు చాలా ప్రాబ్లం ఉండేది. గర్భసంచి తీసేయాలి, బాగా స్మెల్ వచ్చేది. అలా ఉన్న టైంలో శతావరి మ్యాక్స్, ఆమ్లా, క్యాన్బెరీ ఇవి వాడినా నేను చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు పెయిన్ అనేది లేదు. ఆ టైంలో కూడా నేను జర్నీ చేస్తూ క్లీన్ చేసుకుంటున్నా. చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నా. మా పాపకు కూడా 14 సంవత్సరాలు. చాలా ఇబ్బంది పడేది. మెచ్యూర్ అయిన తర్వాత 15 రోజులు మంత్ అనేది అవుతూ ఉండేది. మేడం వాళ్ళ సలహాతో నేను తీసుకున్న శతావరి మ్యాక్స్, పోలిక్ ఐరన్ ఇవి వాడినా మంచి రిజల్ట్ వచ్చింది. ఆమ్లతో కలిపి వాడితే పాప కూడా ఇప్పుడు హెల్తీగా ఉంది. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. Thank you.